అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి తీగజాతి కూరగాయల సాగులో మెలకువలు, రబీ మరియు వేసవి నువ్వు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, మాగాణి మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రెండవ పంటగా మాగాణుల్లో సాగు చేస్తుంటారు. వరి కోతలయ్యాక పొలం దున్నకుండా నవంబర్ డిసెంబర్ మాసాల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో చాలల్లో విత్తుకుంటారు. పొలం దున్ని సాగు చేసేటట్లయితే వేసవి పంటగా జనవరి మాసంలో సాగు చేస్తారు. దున్ని సాగు చేసినా దున్నకుండా సాగు చేసినా మొక్కజొన్నకు ఎరువుల యాజమాన్యం ఒకే విధంగా ఉంటుంది. మొక్కజొన్న పోషకాలను అధికంగా గ్రహించే పంట. ఎరువులను సిఫార్సు చేసిన విధంగా అందించినప్పుడే ఎకరాకు 40 క్వింటాళ్లకు పైగా దిగుబడులు సాధించగలం. మరి మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత ద్వితీయ మరియు సూక్ష్మ పోషక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ నుంచి తెలుసుకుందాం. దాదాపుగా మనము రబీలో మొక్కజొన్న వరి తర్వాత అతి ముఖ్య ప్రధానమైన పంటగా మనం తెలంగాణ జిల్లాలో రైతులు దాదాపుగా ఒక 14 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ రామారామిగా 14 నుంచి 15 క్వింటాల ఎకరాకి దిగుబడి పొందుతున్నారు ప్రస్తుత తరుణంలో. మొక్కజొన్నలో మనం 2-3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. సూటి రకాలు, తర్వాత తీపి రకాలు, కండి రకాలు, పెళ్ళల రకాలు అనే మొక్కను సాగు చేస్తాము. ఈ ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి మాట్లాడుకున్నట్లయితే మనకి మామూలుగా మొక్కజొన్నలు అయితే 80 నుంచి 90 కిలోల నత్రజని ఎకరాకి, 32 కిలోల భాస్వరం ఎకరాకి, 32 కిలోల పొటాష్ ఎకరాకి. నత్రజని సిఫార్సు ఏదైతే ఉందో 85 నుంచి 96 కిలోలు ఎకరాకి నత్రజనిని మనం 3 భాగాలుగా విభజించుకొని ఒక దఫా ఒక 1/3 ఏమో ఆఖరి దిక్కులో, రెండవ భాగం వచ్చేసి మనకి మొక్కలు ఎత్తులో మొక్క ఎచ్చినప్పుడు అప్పుడు, మూడో దఫా వచ్చేసి మనకి జల్లుపీత పీచు వచ్చే కాలక్రమంలో మన నత్రజని 3 దఫాలు వేసుకోవాలి. అదే భాస్వరం గురించి మాట్లాడుకున్నట్లయితేనేమో ఆఖరి దిక్కులో భాస్వరము ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పొటాషియం 32 కిలో ఒక ఎకరం అనుకున్నాం కాబట్టి అది 2 దఫాలుగా ఆఖరి దిక్కులో ఒకసారి, తర్వాత జల్లు లేదా పీసు వచ్చే కాలక్రమంలో రెండోసారి వేసుకున్నట్లయితే ఈ ఎరువుల యొక్క సామర్థ్యం మొక్కకు అందుబాటులోకి ఎక్కువ వచ్చి అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. మనం సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ఏదైతే ఉందో అది సిఫార్సు చేసినప్పుడు 10 టన్నుల పశువుల ఎరువుని వాడుకొని సిఫార్సు చేసిన మోతాదు అది. అలాగే మనం మొక్కజొన్న రెండవ పద్ధతి మాట్లాడుకున్నట్లయితే వర్షాకాలంలో వరి కోసిన తర్వాత వరి మాగాణంలో నేరుగా మొక్కజొన్న విత్తుకునే సాంప్రదాయము సంస్కృతి మన రాష్ట్రంలో ఉంది. మొక్కజొన్న సాధారణంగా పండించే పద్ధతిలో అయినా కానీ తర్వాత వరి మాగాణంలో నేరుగా పండించే మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. నేరుగా పండించే దాంట్లోనేమో మనము ఖచ్చితంగా 10 టన్నుల పశువుల ఎరువు వాడుతూ రసాయనిక ఎరువుల
వాడి మనం దిగుబడులు పొందవచ్చు. ఈ నేరుగా విత్త పద్ధతిలో మనకి అంటే వర్షాకాలంలో వరి కోసిన తర్వాత వాడుకునే పద్ధతి కాబట్టి ఇక్కడ రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం ఎలా ఉండాలంటే మనం మొక్క విత్తిన తర్వాత 2-3 ఆకులు వచ్చిన తర్వాత నత్రజని ఎరువులు కానీ భాస్వరం ఎరువులు కానీ పొటాష్ ఎరువులు కానీ కొంచెం మొక్కకు దగ్గరలో రంధ్రం వేసుకున్నట్లయితే వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. వరి మాగంలో పండించే మొక్కజొన్నలు కానీ నత్రజని ఎరువులు 3 భాగాలుగా విభజించుకొని మొక్కలు ఎత్తు వరకు వచ్చిన దశలో ఒకసారి, తర్వాత జల్లు లేదా పీచు వచ్చే దశలో ఒకసారి నత్రజని భాస్వరం ఎరువులు రంధ్రంలో వేసుకున్నట్లయితే వారి యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. పొటాష్ ఎరువులు కూడా అదే రకంగా మనము 2 దఫాలుగా విభజించుకొని మొక్కకు 5 సెంటీమీటర్ల దూరంలో రంధ్రంలో వేసుకున్నట్లయితే సామర్థ్యం పెరిగి దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. ఇది నత్రజని భాస్వరం పొటాష్కి సంబంధించిన ఎరువుల గురించి. ఒకవేళ పంట మొక్కల్లో మనకి లోప లక్షణాలు వస్తున్నాయని గమనించినట్లయితే జింకును చూసుకున్నట్లయితే మనకి ఆకు యొక్క ఈనె మధ్య భాగంలో పసుపచ్చగా మారడం, తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు తెల్లగా మారిపోవడం, గుంపులుగా ఉండడం, మనకి మొక్క వికసించుకోకపోవడము. అలాగే బోరాన్ని చూసుకున్నట్లయితే మనకి జల్లు యొక్క పొడవు తగ్గిపోవడము, కండె ఆ పరిమాణంలో తేడా ఉండడము, ఒకవేళ కండె వచ్చిన తర్వాత వరుసల మధ్య సాలు చక్కగా ఉండకపోవడము, లేదంటే వంకర్లు తిరిగి ఉండడము ఇలా ఉంటుంది. జింకుకు సంబంధించి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి 2-3 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే పంటల్లో వచ్చే లోపాలని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే బోరాన్ని చూసుకున్నట్లయితే అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి బోరాన్ని మనం పిచికారీ పైపడికి చేసుకున్నట్లయితే అధిక దిగుబడి కాకుండా గట్టిగా కండె రావడము, తర్వాత సాళ్ళ మొత్తంగా ఉండడము, పొడవు గింజలు కంకి పొడవుగా ఉండడము, వంకర లేకుండా నిటారుగా ఉండడము పొందే ఆస్కారం ఉంటుంది. దానివల్ల అధిక దిగుబడులు పొందవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండాను అక్కడైతే ఎలాంటి యాజమాన్యం పద్ధతితో నేరుగా పాటిస్తున్నామో మనము వరి మాగాన్లో నేరుగా విత్తే పద్ధతిలో కూడా నత్రజని భాస్వరం ఎరువులతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు పైపాటుగా పంటపై పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. ఈ 2 జాగ్రత్తలు రైతులు గ్రహించేసి ఎరువుల యాజమాన్యం పాటిస్తూ అధిక దిగుబడులు సుస్థిరమైన దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను. ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. పెరుగుతున్న వాడకంతో సాగు విస్తీర్ణము పెరుగుతోంది. నువ్వును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకునే అవకాశం ఉంది. ఖరీఫ్లో పండించిన దానికంటే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు విత్తన నాణ్యత పెరిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి పంటను ఉత్తర కోస్తా ప్రాంతంలో డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 2వ పక్షం వరకు విత్తేందుకు అనువైన సమయం. 90 రోజుల్లో అందివచ్చే ఈ పంట సాగులో మేలైన రకాలను ఎంచుకొని సమయానుకూలంగా తగిన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ రబీ మరియు వేసవి నువ్వు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సస్యపోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఇప్పుడు నువ్వుల్లో ఎక్కువ అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులను చూసుకుందాం. ముందుగా నేలలు నీరు నిలవని తేలిక మరియు బరువు నేలలు ఈ పంటకి అనుకూలమే. క్షార నేలలు, ఆమ్ల నేలలు ఈ నేలలు పనికిరావు. నేల తయారీని చూసుకున్నట్లయితే నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటకు తోలి చదును చేసుకోవాల్సి ఉంటుంది. అధిక దిగుబడినిచ్చే రకాలు చూసుకున్నట్లయితే YLM 11 ఇది ఎర్లీ ఖరీఫ్, రబీకి అనుకూలము. పంట కాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి సుమారు 380 నుంచి 400 కేజీలు ఎకరాకి. ఎలమంచిలి 17 అనే రకము ఇది ఎర్లీ ఖరీఫ్కి అలాగే రబీకి కూడా అనుకూలమే. ఇది 75 నుంచి 80 రోజుల పంట కాలము. ఎకరాకి సుమారు 340 కేజీల వరకు దిగుబడినిస్తుంది. అలాగే YLM 66 దీని రకాన్ని శారద అంటాము. ఇది 2009లో రిలీజ్ చేయబడింది. ఖరీఫ్కి, రబీకి అలాగే వేసవికి కూడా అనుకూలమైనది. 80 నుంచి 90 రోజుల పంట కాలము. ఎకరాకి సుమారు 600 కేజీల దిగుబడినిస్తుంది. YLM 146 ఇది 2024లో ఎలమంచిలి రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయబడింది. ఇది పంటకాలం 80 నుంచి 90 రోజుల పంటకాలము. ఎకరాకి 6 నుంచి 6.5 క్వింటాల దిగుబడినిస్తుంది. ఎకరాకి 2 కిలోల విత్తనం సమపాలల్లో ఇసుకలో కానీ నూకలో కానీ కలిపి వరుసల్లో విత్తుకున్నట్లయితే ఈ 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది పంటకి.
అలాగే విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ కానీ కలిపి విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. వరుసకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాల్సి ఉంటుంది. కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే మొలక రాకముందర పెండిమిథాలిన్ అనే మందును 4 నుంచి 5 ml 1 లీటర్ నీటికి కలిపి ఎకరాకి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే విత్తిన వెంటనే వర్షం పడే ఉన్నట్లయితే ఈ పెండిమిథాలిన్ మందును పిచికారీ చేయకూడదు. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలు ఏమైనా ఉంటే తీసివేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసుకున్నట్లయితే మనం కలుపు అనేది నివారణ చేసుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో ఎకరాకి 4 టన్నుల పశువుల గత్తాన్ని వేసి కలియదున్నాలి. ఎకరాకి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని సగభాగమైన నత్రజని, మొత్తం భాస్వరం ఎరువు, మొత్తం పొటాషియం ఎరువును విత్తే సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజనిలో 2వ భాగాన్ని విత్తిన నెల రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత మరియు కాయ అభివృద్ధి లేదా గింజకట్టు దశలో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుండి 55 నుంచి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వుల్లో వెర్రి తెగులు మనం ఎక్కువగా గమనిస్తుండడం జరిగింది. ఈ వెర్రి తెగులు అనేది ఎక్కువగా పూత దశలో ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటల్లో ఈ తెగులు ఎక్కువగా గమనించవచ్చు. తెగులు సోకిన మొక్కల్లోని పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడకుండా ఉండిపోతాయి. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి వాటిని తగలబెట్టేయాలి. పైరుపై డైమిథోయిట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. పంట కోత ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు 75% కాయలు లేత పసుపు రంగుకు వచ్చినప్పుడు పైరు కోయాల్సి ఉంటుంది. కోసిన వెంటనే కట్టలుగా కట్టి నిలబెట్టాలి. 5 నుంచి 6 రోజులు ఎండిన తర్వాత కట్టెతో కొట్టి నూర్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నువ్వుల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. రాబోయేదేమో వేసవికాలం. వేసవిలో నిత్యావసరాలైన కూరగాయలకు మంచి గిరాకీ ఉంటుంది. అందున తీగజాతి పంటలైన బీర, పొట్ల, దోస, సొరకాయల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వేసవి కూరగాయ పంటలను జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు దఫదఫాలుగా నాటుకుంటూ ఉంటారు. అసలే వేసవి, ఆపై అధిక ఎండలు. అందువల్ల ఎంచుకునే రకాలు, సాగులో చేపట్టే యాజమాన్యం కూడా అప్పటి వేడిమిని తట్టుకునేలా ప్రత్యేకంగా చేపట్టాలి. పందిరి విధానంలో ఈ తీగజాతి కూరగాయలను పెంచితే కొన్ని రకాల చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. వేసవి తీగజాతి కూరగాయల సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. తీగజాతికి చెందిన కూరగాయల్లో ముఖ్యమైనవి బీర, కాకర, దోస, సొర, పొట్ల, దొండ. ఇవన్నీ కూడా సాధారణంగా ఉష్ణమండలపు కూరగాయ పంటలు అంటాం. ఇవి మనం వేసవిలో మనం పంట సాగు చేసుకోవాలి, కోత తీసుకోవాలి అనుకుంటే దాన్ని మనం జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ నేలల విషయానికి కానీ వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల నేలల్లో మనం సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చౌడు, అధిక క్షారగుణం లేకుండా ఉన్న నేలల్లో ఈ తీగజాతి కూరగాయల సాగు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉదజని సూచిక కానీ చూసుకున్నట్లయితే 6 నుంచి 7 మధ్యలో ఉన్నట్లయితే బాగా అనుకూలం. ఈ నేలలో కూడా సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. దీనికోసం మనం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒకసారి ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని కలయి దున్నుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే 2-3 సార్లు బాగా బారే వరకు దున్నుకోవాలి. నేలలో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు బాగా తయారైన పశువుల ఎరువుని వేసుకొని పొలంలో బాగా కలయి దున్నుకున్నట్లయితే
అనుకూలంగా ఉంటుంది. బీరలో అనుకూలమైన రకాలు మనకి అర్కా సుజాత్ అని, అర్కా సుమిత్ అని, అర్కా ప్రసన్న అని ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేయబడిన రకాలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి మార్కెట్లో లభ్యమైనటువంటి హైబ్రిడ్ రకాలను ఏదైనా ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. అదే కాకర కానీ తీసుకున్నట్లయితే కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్, పూసా విశేష్, పూసా దౌమోసామి, అలాగే అర్కా హరిత్ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సొర విషయానికి వచ్చినట్లయితే దీంట్లో అర్కా బహార్ అని, పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్, పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వేరే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే దొండ విషయానికి వచ్చినట్టయితే దొండ అనేది మనం సంవత్సరం పొడవునా ఉండే పంట. దీంట్లో ఈ సాధారణంగా లోకల్గా దొరికేటువంటి సన్న దొండ లేదా పెన్సిల్ దొండ అనే దానికి మంచి డిమాండ్ ఉంది. ఇవి కాకుండా మనకి ఐఐహెచ్ఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ అర్కా నీలాచల్ కుంకి, అర్కా నీలాచల్ సబూజా అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి. అదే పొట్ల విషయానికి వచ్చినట్లయితే శ్వేత అనే రకం బాగా అత్యధిక ప్రాచుర్యం పొందింది. ఇది తెల్లగా ఉండి బాగా పొడవుగా కాయలు వచ్చే రకం. అదే PKM1 అనే రకం ఉంది. ఇదైతే కాయలు గ్రీన్ కలర్లో ఉండి చారలుగా ఉండి పొడవుగా పెరిగే రకం. వీటిల్లో మన మార్కెట్కి అనుకూలమైన రకాన్ని ఏదైనా ఎంచుకొని మనం సాగు చేసుకోవచ్చు. అదే ఈ గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో పెద్ద కాయ రకాలు, చిన్న కాయ రకాలు ఉన్నాయి. పెద్ద కాయ దాంట్లో అయితే అర్కా చందన్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అదే చిన్నగా ఉండి ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకమైనట్లయితే అర్కా సూర్యముఖి అనే రకాన్ని ఎంచుకొని సాగు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చిన్నగా ఉండే గుమ్మడి రకాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అదే బూడిద గుమ్మడి కానీ తీసుకున్నట్లయితే దీంట్లో శక్తి అనే రకం మన లోకల్ మార్కెట్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ నాటుకునే దూరం విషయానికి వచ్చినట్లయితే ఈ కాకర అనేది సాలుకి మధ్య 1.5 నుంచి 2 మీటర్ల ఎడంగా ఉండే విధంగా, అదేవిధంగా మొక్కి మధ్య 50 నుంచి 70 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకొని నాటుకోవాలి. అదే పొట్ల బీర విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 మీటర్ల దూరం ఉండాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. సొర కానివ్వండి లేదా గుమ్మడి, బూడిద గుమ్మడి అయినట్లయితే సాలుకి మధ్య దూరం 2 నుంచి 2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే మొక్కి మధ్య దూరం 75 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు ఉండే విధంగా చూసుకొని, అంటే తేలికపాటి నేలల్లో అయితే కొంచెం తక్కువ దూరంలో నాటుకోవాలి. అదే బరువైన నేలలు, నల్లగా రేగడి నేలల్లో వీటిల్లో అయితే మొక్కలు కొంచెం దూరంగా నాటుకుంటే మంచిది. జనవరిలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఈ మొలక ఇది తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బీర కానివ్వండి లేదంటే కాకర ఈ పంటలను మనం ప్రోట్రేల్లో నారు పెంచుకొని కూడా ఒక 10-15 రోజుల వయసున్న నారుని మనం నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. దానివల్ల మనకు కొంత సమయం కూడా ఆదా అవుతుంది. అయితే నేరుగా విత్తుకునే పద్ధతులు అయితే విత్తనం నాటిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. నీటి తడి ఇచ్చిన తర్వాత ఈ నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు 24 నుంచి 48 గంటల లోపు ఈ పెండమెథిలిన్ అనే మందుని ఎకరాకి 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే నాటిన 30 రోజుల వరకు కూడా మనకి కొన్ని రకాలైన కలుపు మొక్కల నుంచి మనం ఇక పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. వేసవి పంటను మనం తీసుకోవాలనుకున్నప్పుడు నీటి అవసరం బాగా ఉంటుంది. అయితే ఈ నీటిని మనం ఆదా చేసుకోవాలనుకుంటే డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ మల్చిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం సాగునీటిలో 30 నుంచి 50% వరకు కూడా నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా దీనివల్ల దిగుబడి కూడా మనకి ఎక్కువ తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. పోషకాల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల ఎక్కువ తీగజాతి కూరగాయలు కూడా 32 నుంచి 40 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, అదేవిధంగా 32 నుంచి 40 కిలోల పొటాషినిచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. వీటిలో ఈ భాస్వరం ఎరువు మొత్తము, అదేవిధంగా ఈ పొటాష్ ఎరువులో సగభాగం మొత్తం కూడా దుక్కిలో వేసుకొని కలయి దున్నుకోవాలి. తర్వాత మిగిలిన పొటాషు మొత్తం నత్రజని ఎరువుల్ని మొక్క నాటిన 30 రోజుల నుంచి మొదలు పెట్టేసి ప్రతి 30 రోజులకి, అంటే 30, 60, తర్వాత 75 రోజులకి లేదా 90 రోజులకి ఒకసారి పంట కాలాన్ని బట్టి ఈ సమాన దఫాలుగా విభజించుకొని వేసుకోవాలి. అదే డ్రిప్ ద్వారా నీటిని పారించే సౌకర్యం ఉన్న దగ్గర అయితే ఫెర్టిగేషన్ పద్ధతిలో ఈ నత్రజని పొటాష్ ఎరువులని, అంటే భాస్వరం ఎరువును ముందుగా దుక్కులో వేసుకున్నప్పటికీ నత్రజని పొటాష్ ఎరువులను మాత్రం సమాన దఫాలుగా మొక్క నాటిన వారం లేదా 10 రోజులకు మొదలు పెట్టేసి ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించినట్లయితే ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. తీగజాతి కూరగాయల్లో దోస,
బూడిద గుమ్మడి తప్పించి మిగతా అన్నీ కూడా పందిళ్ళ పైకి పాకించుకున్నట్లయితే మంచి నాణ్యమైన కాయల్ని ఎక్కువ దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీని కొరకు ఏంటంటే వెదురు బొంగులతో తయారు చేసినటువంటి సెమీ పర్మనెంట్ పెండాల్స్ కానీ, లేదంటే ఈ సిమెంట్ పోల్స్ మీద జిఐ వైర్స్ ప్లాస్టిక్ తాడులతో కట్టుకున్నటువంటి పర్మనెంట్ పెండాల్స్ని కానీ ఏర్పాటు చేసుకొని దానిపైకి కానీ ఈ మొక్కలను పాకించుకున్నట్లయితే మంచి గాలి వెలుతురు బాగా సోకుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా తక్కువ ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కల్లో పూలల్లో పరపరాగ సంపర్కం అనేది బాగా జరిగి కాయ కూడా బాగా కట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయల్లో ఈ పాము పొడ పురుగు, ఇది సన్నటి లార్వా ఆకుల్ని తొలుచుకొని పాములు లాంటి చారలు చేయటం, తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీట్రిటిక్ కలుపుకొని కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ల నీట్రిటిక్ కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వేసవిలో ఎక్కువగా ఆశించే పురుగుల్లో ఈ రసం పీల్చే పురుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటిల్లో తెల్లదోమ అనేది బాగా నష్టం చేకూరుస్తుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఆకులు అడుగు భాగాన చేరి ఈ మొక్కల నుంచి ఆకులను గోకివేయటం, రసం పీల్చివేయటం జరుగుతుంది. ఈ రెండింటి నివారణకు కూడా మనం ఈ థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పొలంలో అక్కడక్కడ ఈ తెల్లదోమకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసిన అట్టల్ని, అదే ఈ తామర పురుగులకు అయినట్లయితే నీలం రంగు జిగురు పూసిన అట్టల్ని ఎకరానికి 20 నుంచి 50 అట్టల వరకు కూడా అక్కడక్కడ ఈ వేలాడి కట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తగ్గటమే కాకుండా ఈ పురుగు ఎక్కువగా ఎంతవరకు ఉన్నదనేది కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం సస్యరక్షణ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ తీగజాతి కూరగాయల్లో కాయ కట్టిన తర్వాత కాయ ఎదుగుదల దశలో ఆశించే పురుగుల్లో పండు ఈగ ప్రధానమైంది. దీని నివారణకు మనం మెలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటమే కాకుండా ఈ పొలంలో అక్కడక్కడ విషపు ఎర్రలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 లీటర్ల బెల్లం పానకానికి ఈ మెలాథియాన్ మందుని వేసి పొలంలో అక్కడక్కడ పళ్ళాల్లో పెట్టినట్లయితే ఈ పురుగులు ఆకర్షించబడి ఆ పళ్ళాల్లో పడి చనిపోవటం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, సమస్యలు పెరిగిపోతున్న సమయంలో అనేక మంది రైతులు సేంద్రియంగా పంటలు పండించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సహజ విధానాల్లో ఆరోగ్యకర పంటలు పండిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలా అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపానాయక్ తండాకు చెందిన శిల్పాబాయి 20 సెంట్ల పొలంలోనే దాదాపు 20 రకాల పంటల సాగు చేపట్టింది. ఏటీఎం విధానంలో సాగు చేస్తూ తాజా ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న శిల్పాబాయి హిందీ పండిత కోర్సును పూర్తి చేసింది. స్థానికత సమస్యతో ఉద్యోగం రాకపోవడంతో తన భర్తతో కలిసి తమ గ్రామంలోనే సేద్యానికి శ్రీకారం చుట్టింది. తమకున్న 4 ఎకరాల్లో 2018 నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వరితో పాటు సజ్జలు, ఆముదం, చిక్కుడు, గోరు చిక్కుడు పండిస్తున్నారు. అయితే గతేడాదిన్నర క్రితం 20 సెంట్ల భూమిలో 20 రకాల పంటలను ఏటీఎం విధానంలో సాగు చేపట్టారు. ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి కూరగాయలను పండిస్తూ వచ్చిన పంటను స్థానికంగానే విక్రయిస్తున్నారు. నేను ఇక 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు అన్ని కూడా కెమికల్స్ అయిపోతుంది. మా ఇంట్లో కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా బీపీ అంట, గ్యాస్ ట్రబుల్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నందుకు ఇంక పొలం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేమే కొన్ని పండించుకొని చేద్దాము అనే టైంలో మేము చేస్తున్నాము. ఆ టైంలో మాకు ఈ మోడల్ అనేది తెలిసింది. అందుకనేసి మేము ఇది వేసుకొని ఇప్పుడు బాగా చేసుకోవడం అనేది జరుగుతుంది. మేము తినుకుంటూ మా చుట్టాలకు కూడా మేమే ఇస్తున్నాము. వాళ్ళకి ఇచ్చి ఊర్లో ఇంకా స్కూల్లో పిల్లలకు కూడా నేనే ఇస్తున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పోయిన సంవత్సరంలో ఖరీఫ్, రబీలో రెండిట్లో కూడా మేము ఈ పంట వేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. నేను 2 సీజన్స్కి గాను ఒక 63,000 వరకు ఆదాయం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసి 3 నెలలు అవుతుంది. అప్పటి నుండి నేను ఆకుకూరల్లో ఒక 5,000 వరకు తీశాను. ఇప్పుడు మనకి ముల్లంగి, నెక్స్ట్ గోర్చిక్కుడు ఇవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. దాంతో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. టమాటా కూడా వస్తుంది, పూత నుండి కాయ దశకు వచ్చింది. ఇవి ఒక్కొక్కటి మనకి వేసుకున్నప్పటి నుండి 15 రోజుల నుండి మనకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా మనకు 365 రోజులు కూడా మీది ఉంటుంది. ఒక ఆకుకూర అవి తీసుకున్న తర్వాత, దుంప జాతి తీసుకున్న తర్వాత ఆ ప్లేస్ ట్రీ సోయింగ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి అది కటింగ్ చేసే వరకు మనకి ఇది అనేది చేతికి వచ్చేస్తుంది. ఆ విధంగా మేము దీన్ని ఎప్పటికీ చేస్తూనే ఉన్నాం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాలను వినియోగిస్తున్నారు.
చీడపీడల నివారణకు సహజ సిద్ధ పిచికారీలను మాత్రమే చేయడంతో ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు ఆరోగ్యంగా ఉంటున్నాయంటూ తమ అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.